ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ నుంచి ఫైండ్ ద మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకైతే 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ఎక్స్ఐ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి నుంచి డిఐ యుఐ ఈ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ సమ్కి ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేవి ఈ 3 కూడా మనం ఈ ఒకే ఒక వీడియోలో నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ 2. ఓకేనా, మీ టెక్స్ట్ బుక్లో ఏపీ వాళ్ళకి ఏదైతే ఎగ్జాంపుల్ 2 ఉందో ఆ క్వశ్చన్ ఇది. పర్సంటేజ్ ఆఫ్ ది ఫీమేల్ స్టాఫ్ 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85. నెంబర్ ఆఫ్ స్టేట్ అవి 6, 11, 7, 4, 4, 2, 1 మనకు ఒక డేటా అనేది ఇచ్చారు. అయితే ఎప్పుడు కూడా ఫస్ట్ ఇచ్చిన కాలం అనేది మనకి ఏంటిది, క్లాస్ ఇంటర్వెల్స్. సెకండ్ ఇచ్చిన కాలం అనేది ఏదైతే ఉందో అది ఫ్రీక్వెన్సీ. సో నేను క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ఐ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నేను ఈ 2 లైన్స్ అనేవి నాకు క్వశ్చన్లోనే ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ని నేను సిఐ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాను, సెకండ్ బాక్స్ని ఎఫ్ఐ కింద తీసుకున్నాను ఫ్రీక్వెన్సీ. ఓకే, నేను మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు 3 ఫార్ములాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సమిషన్ ఎఫ్ఐ అంటే నేను ఇది మొత్తం టోటల్ చేసుకున్నాను, నాకు 35 వచ్చింది. ఓకే, ఈ ఎక్స్ఐ వాల్యూస్, ఈ ఎక్స్ఐ ఏదైతే ఉందో ఎక్స్ఐ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, సిఐ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ అన్నారు మేడం, అక్కడ వరకు ఓకే అర్థమైంది. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ అన్నారు. ఈ ఎక్స్ఐ అంటే ఏంటి? ఎక్స్ఐ అంటే మనకి మిడ్ వాల్యూ. ఒక్కొక్కసారి మనకి 2 మార్క్స్కి ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుతాడు. అంటే డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మనం ఎక్స్ఐ అంటే ఏం రాస్తాం? మిడ్ వాల్యూ రాస్తాం. మేడం మిడ్ వాల్యూ అంటున్నారు అంటే ఇప్పుడు 15కి 25కి మధ్యలో ఉన్న వాల్యూ రాయాలా? అలా నేను కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే ఎంతసేపటికి వస్తుంది? సో ఇక్కడ మనకి ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అది లోవర్ లిమిట్. మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం చిన్న నెంబర్ పెద్ద నెంబర్ అనేది. అలా కాకపోయినా ఫస్ట్ ఇచ్చేది చిన్న నెంబర్, తర్వాత ఇచ్చేది పెద్ద నెంబర్. ఓకే, లోవర్ లిమిట్, ఇది వచ్చేసి అప్పర్ లిమిట్. ఇవి రెండిట్లో యాడ్ చేయండి ఫస్ట్. అంటే ఇక్కడ నేను యాడ్ చేయాలి 25 + 15 ఎంత? 40. 40/2. 40/2 ఎంత వస్తుంది? 20. సో ఇక్కడ నాకు 20 అనేది ఎక్స్ఐ వాల్యూ అవుతుంది. సో నేను ఎక్స్ఐ వాల్యూ దగ్గర 20 రాసా. ప్రతి దానికి ఇలా చేయలేం కదా మనం ఇప్పుడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూడు. 15కి 25కి డిఫరెన్స్ ఎంత ఉంది? 10. దీన్నే మనం హైట్, క్లాస్ హైట్ అని, క్లాస్ సైజ్ అని పిలుస్తాము. హైట్ వచ్చేసి మనకి ఎంత ఉంది? ఇక్కడ 10 ఉంది. సో ఈ వచ్చిన వాల్యూకి 10, 10, 10 యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో నీకు 10 యాడ్ చేయడం వచ్చు కదా. ఫస్ట్ 20ను ఫైండ్ అవుట్ చేసావు. ఎలా ఫైండ్ అవుట్ చేసావు? ఈ 2 నెంబర్ని యాడ్ చేసి బై 2 చేస్తే నీకు వచ్చిన వాల్యూ ఎంత? 20. ఓకే కదా. ఈ 20కి 10, 10 యాడ్ చేసుకుంటూ వెళ్ళు. 20 + 10 30, 30 + 10 40, 40 + 10 50, 50 + 10 60, 60 + 10 70, 70 + 10 80. ఓకే, ఎక్స్ఐ వాల్యూస్ వచ్చేసినాయి. ఓకే, డైరెక్ట్ మెథడ్లో మీన్ చేయాలంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేయాలి. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ తర్వాత చేద్దాం. ఇప్పుడు డిఐ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకేనా, డిఐ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అజ్యూమ్డ్ మెథడ్. మనకి డైరెక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమని అడిగితే ఇప్పటి వరకు చెప్పింది ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా అజ్యూమ్డ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమని అడిగితే కనుక డిఐ మెథడ్ అనేది మనం యూస్ చేయాలి. ఈ డిఐ మెథడ్లో ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఓకే, సిగ్మా ఎఫ్ఐ నా దగ్గర ఉంది, ఇక్కడ కూడా ఎఫ్ఐ ఉంది. సో నేను ఇప్పుడు ఈ డిఐని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిఐని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, డిఐ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం ఎఫ్ఐ తర్వాత ఎక్స్ఐ కూడా రాస్తాం కదా. ఎక్స్ఐలో ఎన్ని నెంబర్లు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి మిడిల్ వన్ని మనం ఏ కింద తీసుకుంటాము. మిడిల్ వన్ని మనం ఎలా తీసుకుంటాము? ఏ కింద తీసుకుంటాము. లేదు మేడం నేను చేస్తున్న సమ్లో నాకు 6 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మ్యాక్సిమం పైన ఉండేది ఏ కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 70 వరకే నెంబర్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ఈవెన్ నెంబర్ అయిపోతుంది కదా. అప్పుడు నాకు 40 అనేది ఏ అవుతుంది. ఎందుకు 40ని ఏ తీసుకోవాలి, 50 ఎందుకు ఏ తీసుకోకూడదు? అప్పుడు కింద 2 వాల్యూస్ ఉంటాయి, పైన 3 వాల్యూస్ ఉంటాయి కదా. నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి.
నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉంటే మనం సమ్ చేయడానికి కొంచెం మనకి ప్రాబ్లమేటిక్గా అవుతుంది కాబట్టి ముందు వాల్యూ అనేది తీసుకుంటాం. ఏ అనేది జనరల్గా ఈవెన్ నెంబర్లో ఉంటే, ఆడ్ నెంబర్లో ఉంటే కన్ఫామ్గా మిడిల్ వాల్యూ మనం ఏని తీసుకుంటాం. ఏకి ఎదురుగుండా డిఐ కాలం ఏదైతే ఉందో అక్కడ ఏకి తిన్నంగా 0 రాయండి. ఏకి తిన్నంగా 0 రాసామా? ఓకే. ఇప్పుడు ఈ డిఐ వాల్యూస్ ఎలా రాయాలి మేడం? 0 ఎక్కడైతే రాసేవో 0కి అప్పర్లో ఉండే అన్ని ఫస్ట్ మైనస్ ఇచ్చేసుకో, మళ్ళీ మర్చిపోతాం మనం. ఓకేనా? ఫస్ట్ పైన ఎన్ని వాల్యూస్ ఉంటే 3 ఉంటే 3, 2 ఉంటే 2 అన్నిటికి మైనస్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తరువాత ఇక్కడ మళ్ళీ హైట్ మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా, ఎంత ఉంది? 10. ఓకే. -10, -20, -30, ఇంకొక నెంబర్ ఉంటే -40. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందా? ఇక్కడ నీకు డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ టేబుల్ పైకి వేసుకెళ్ళాలి, కింద నుంచి పైకి. 10, 20, 30. అదే 5 ఉందనుకో 5, 10, 15, 20. అదే నీకు 2 ఉందనుకో 2, 4, 6, 8. అర్థమైంది కదా నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది? ఓకే. ఈ డిఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఆడ్ నెంబర్లో ఉంటే, నీ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఆడ్ నెంబర్లో ఉంటే మిడిల్ వన్కి ఎదురుగుండా 0 తీసుకో, ఆ మిడిల్ వన్ని ఏ కింద తీసుకో. ఈవెన్ నెంబర్లో ఉంటే మ్యాక్సిమం పై నెంబర్కి వెళ్ళిపోవాలి. ఎందుకో చెప్పాను కదా, అది కూడా నెగిటివ్ వాల్యూస్ తగ్గించుకోవడం కోసం. ఎదురుగుండా 0 తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? హైట్ ఏదైతే ఉందో ఆ టేబుల్ని పైకి మైనస్లో, కిందకి పాజిటివ్ వాల్యూస్ రాసానా? -10, -20, -30 అండ్ అలాగే 10, 20, 30. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ యూఐ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇది వేరే మెథడ్లో, స్టెప్ డివియేషన్ మెథడ్ అనేసరికి మనం ఏం చేస్తాము? యూఐ మెథడ్ అనేది చేస్తాము. ఓకేనా? డైరెక్ట్ మెథడ్ అంటే FI × XI, అజ్యూమ్డ్ మెథడ్ అంటే FI × DI, స్టెప్ డివియేషన్ మెథడ్ అంటే FI × UI. దీనికి కూడా ఈ DI కాలం చెయ్యం ఇంక మనం. ఈ డిఐ కాలం మీకు సమ్లో కనిపించదు. XI తర్వాత ఏని మిడిల్లో తీసుకుంటాము, లేదంటే ఈవెన్ నెంబర్లో ఉంటే అప్పర్లోకి ఒక వాల్యూ తీసుకుంటాం, దానికి ఎదురుగుండా 0 రాస్తాము. ఇంకా యూఐ అనేసరికి నువ్వు ఆ టేబుల్ నెంబర్ ఇవేం ఆలోచించక్కర్లా. 0 పైన -1, 2, 3 ఎన్ని ఉంటే అన్ని, కిందకి +1, 2, 3. ఓకేనా? నీకు ఇక్కడ వరకు సమ్ అర్థమైందా? అర్థం కాకపోతే వీడియో ఇంకొకసారి విను, నీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇదైతే అర్థమైంది కదా. ఇదే కాదు, ఏ సమ్ ఇచ్చినా సరే XI ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2 చేస్తావు. ప్రతి దానికి డిఫరెంట్ యాడ్ చేసుకుంటావు, నీకు XI వాల్యూస్ వచ్చేసినాయి. డిఐ కావాలంటే మిడిల్లో ఏదుందో చూస్తావు, దానికి ఎదురుగుండా 0 రాస్తావు, పైకి మైనస్లు రాస్తావు, కిందకి పాజిటివ్లు రాస్తావు. ఇప్పుడు ఏ నెంబర్లు రాయాలి? ఇక్కడ హెచ్ అనేది నీకు ఏదో వస్తే ఆ టేబుల్ రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ యూఐ అనేసరికి ఏదైతే ఫైండ్ చేస్తావో దాన్ని ఎదురుగుండా 0 రాయాలి. ఇంకా టేబుల్ ఇవేం చూడక్కర్లా, -1 to 3, +1 to 3. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ అని అడిగితే 2 మల్టిప్లికేషన్ చేయాలి. 6 20s are 120, 11 30s are 330, 7 40s are 280, 4 50s are 200, 4 60s are 240, 2 70s are 140, 180s are 80. ఇవన్నీ యాడ్ చేసుకుంటే నాకు వచ్చిన ఆన్సర్ ఎంత? 1390. ఇది డైరెక్ట్ మెథడ్ వరకు. నెక్స్ట్ యూఐ మెథడ్, ఇట్స్ డివియేషన్ మెథడ్ ఆర్ అజ్యూమ్డ్ మెథడ్లోకి వెళ్ళిపోతే FI × DI. 6 × -30 ఇట్స్ -180, 11 × -20 -220, 7 × -10 -70, 4 × 0 0. నెక్స్ట్ 4 10s are 40, 2 2s are ఓకే ఇక్కడ చేస్తున్నాం కదా. 2 20s are 40, 1 30s are 30. ఇది మొత్తం యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం మనకి, ఎందుకంటే కొన్ని నెగిటివ్ వాల్యూస్ కొన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? -360. నెక్స్ట్ వన్ చూడండి. 6 3s are 18, 11 2s are 22, 7 1s are 7, 4 0s are 0, 4 1s are 4, 2 2s are 4, 1 3s are 3. వచ్చిన ఆన్సర్ ఎంత? -36. ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్లో మీన్ చేద్దాం. సిగ్మా FI = 35, సిగ్మా FI XI = 1390, మీన్ X బార్ = సిగ్మా FI XI / సిగ్మా FI. కొంతమందికి స్కూల్లో దీన్ని సమీషన్ అని చెప్తారు, సిగ్మా అని చెప్తారు, రెండు ఒకటే మనకి. ఓకేనా? సో ఆన్సర్ ఎంత? 1390/35. దీన్ని డివిజన్ చేద్దాం, చూడండి ఒకసారి. 1390/35.
35 టేబుల్లో 3 టైమ్స్ 35 టేబుల్లో ఫస్ట్ మనం 35 టేబుల్ లేదు మనకు అంత ఖాళీ లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా టేబుల్ రాసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో 35 3s are 105. 9 minus 5 4. 3 minus 0 3. సో మనం ఈ జీరోని డౌన్ చేసుకున్నట్టయితే 9 టైమ్స్ 35 9 జర్ ఎంతో చెక్ చేయండి ఒకసారి. 9 5 జర్ 45. 9 3 జర్ 27 ప్లస్ 4 31. 3 1 5 5. ఇక్కడ ఇంకా 3 minus 1 2 25. డెసిమల్ తీసుకుంటే మనం 0 తీసుకోవచ్చు. నెక్స్ట్ 35 7 జర్ 7 5 జర్ 35. 7 3 జర్ 21 ప్లస్ 3 24. 245. ఇంకా ఇక్కడ మనకి ఎంత ఉంది 5. డెసిమల్ ఉంది కాబట్టి 0 తీసుకోవచ్చు మనం. 35 1 జర్ 35. రిమైండర్ 15. డెసిమల్ తర్వాత 2 వాల్యూస్ సరిపోతాయి కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 39.71. 39.71. ఓకేనా? మీకు డివిజన్లో కానీ ఇంకేమైనా సమ్లో కానీ డౌట్ ఉన్నా, లేదు మేడం నాకు 13.2లో ఒక సమ్ డౌట్ ఉంది, 13.3లో ఒక సమ్ డౌట్ ఉంది, మీకు ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్కి మేడం ప్లీజ్ మేడం ఎక్స్ప్లెయిన్ దిస్ సమ్ అని చెప్పేసి నాకు సమ్ నెంబర్ మెన్షన్ చేశారంటే 13.2 అని 16 మీకు అన్ని చాప్టర్ లేవు కదా, 12.3లో ఒక సమ్ డౌట్ ఉందనో లేకపోతే 1.2 ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. ఇలానే మన ఛానల్లో వీడియోలను ఇంకా చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్లో మనం మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 35, సిగ్మా ఎఫ్ఐ డిఐ ఈక్వల్ టు -360, ఏ ఈక్వల్ టు 50. ఏ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఏ వాల్యూ ఎంత 50 ప్లస్ -360 బై 35 ఈక్వల్ టు 39.71. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 35, సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈక్వల్ టు -36, ఏ ఈక్వల్ టు 50, హెచ్ ఈక్వల్ టు 10. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో 50 ప్లస్ -36 బై 35 ఇంటూ 10. ఈ 10 నేను న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేస్తే 50 మైనస్ 360 బై 35. దట్ మీన్స్ 39.71. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్ బాగా రాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.